గొర్రెల కాపరి వలె ఆయన తన మందల మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును. పాలించి వాటిని ఆయన మెల్లగా నడిపించును. గరుడువైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాలను బట్టి మీ పాదాలు చెంతకు వస్తున్నాం. లేఖనాల్లో ఉన్న ఆ శక్తి మనుషులకు తెలియదు, కానీ నీ పరిశుద్ధాత్ముడు దాన్ని వివరించినప్పుడు నాయన లేఖనాల్లో ఉన్న ఆ మాధుర్యాన్ని, ఆ ప్రేమను, ఆ ఆదరణను మేము తెలుసుకుని నీ వైపు తిరిగి నీ కృపలో బలపడేదానికి మీరు సహాయం చేస్తూ ఉంటారు. అట్టి నీ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యంలోని సత్యాలను నీ వెలుగులో ప్రభావం మేము తెలుసుకుని విశ్వాస జీవితంలో బలవంతులుగా ఉండటానికి కృప చూపించి నడిపించి ఆదరించమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ఆదరణ గురించి, దేవుని యొక్క ఓదార్పు గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క విమోచన, దేవుని యొక్క సంరక్షణ ఏదైతే లేఖనాల్లో ఉందో అది మనుషులను శక్తివంతముగా చేస్తుంది. దేవుని వాక్యములో ఉన్న ఓదార్పు, విమోచన, దేవుడిచ్చే సంరక్షణ అది మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే మానవుని యొక్క జీవితము చాలా స్వల్పకాలం, అశాశ్వతం. కానీ దేవుని వాక్యం ఏదైతే ఉందో, దేవుని వాక్యంలో ఇమిడి ఉన్న శక్తి ఏదైతే ఉందో అది అశాశ్వతమైన మానవ జీవితాన్ని దేవుని యొక్క ఓదార్పు చేత, దేవుని యొక్క ఆదరణ చేత శాశ్వతమైన జీవితంలోనికి నడిపిస్తుంది. ఇది అర్థం కావాలి. మానవుని యొక్క జీవితము స్వల్పము, మానవుని యొక్క జీవితము అశాశ్వతం. కానీ శాశ్వతమైన దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆదరణను అశాశ్వతమైన మనుషుల యొక్క జీవితాన్ని దర్శించి మనుషులను శాశ్వతమైన జీవులుగా ఉండటానికి సిద్ధపరుస్తుంది. ఇది ప్రపంచ మానవాళికి దేవుడిచ్చే ఒక గొప్ప ఓదార్పు. మనుషుల యొక్క జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎందుకు ఈ జీవితము, మనం జీవించేది 70 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాల కాలంలో ఎందుకు ఇన్ని శ్రమలు మనము అనుభవించవలసి వస్తుంది అని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే నిరాశకు లోనైపోతూ ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూసినప్పుడు, లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ సమాధానాన్ని, దేవుని వాక్యంలో ఉన్న ఆ ఆదరణను, దేవుని వాక్యంలో ఉన్న ఓదార్పును మనం చూసినప్పుడు మన భవిష్యత్తు ఏమవుతుందంటే శక్తివంతమైన, ఆశాజనకమైన
ఆ పరిస్థితుల్లోనికి మనము నడిపించబడతాం. అది కేవలము దేవుని యొక్క వాక్యంలో ఉంది. అనగా మన స్వల్పకాల స్వభావం ఏదైతే ఉందో, లేదా మన ఆలోచన ఏదైతే ఉందో, అది అక్కడికి దేవుని యొక్క వాక్కు నొక్కిపెట్టి, లేదా దాన్ని ఆ ఆలోచనను ఆపివేసి ఒక కొత్త యుగానికి, ఒక కొత్త ఆలోచనకు, కొత్త జీవితానికి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ప్రణాళికలను సిద్ధం చేస్తాము. మనకందరికీ తెలిసిన వ్యక్తి నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా కొరకు ఎంతో త్యాగాన్ని చేశారు. దక్షిణాఫ్రికా మరి ప్రజల యొక్క స్వేచ్ఛ కొరకు, వారి యొక్క పౌరుషత్వం కొరకు, బానిసత్వంలో నుంచి దక్షిణాఫ్రికా విడిపింపబడేదానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. భారతదేశ శిక్షా స్మృతిని అనుసరించి మనం ఆలోచన చేస్తే మర్డర్ చేసిన వాడికి, మానభంగం చేసిన వాడు, కఠినమైన ఒక దుష్ట పని చేసిన వాడికి భారతదేశం ఏం చేసిందంటే 7 సంవత్సరాల జీవిత ఖైదు విధించింది. అంటే 7 సంవత్సరాలు చాలా ఎక్కువ అన్నమాట. ఒక్కొక్కసారి ఇక వాడు మానవులు క్షమించలేని తప్పు చేస్తే ఈ మధ్యన మరి చట్టాలు ఒక్కొక్కసారి వాటిని సవరించి ఉరి శిక్ష వరకు తీసుకెళ్తారు. అయినా కూడా కోర్టులు ఏం చేస్తామంటే దాన్ని ఏమాత్రం కూడా భారతీయ శిక్షా స్మృతి ఒప్పుకోరు. అంటే ఒక మనిషి యొక్క జీవితంలో చెర వచ్చినప్పుడు, తన దుష్టత్వాన్ని బట్టి చెర వచ్చినప్పుడు ఆ మనిషికి ఒక ఖైదు ఉంటుంది. ఆ ఖైదులో ఉన్నప్పుడు ఆ నిరాశ నిస్పృహల్లో ఆ వ్యక్తి మరి ఏమాత్రము కూడా నిరీక్షణ లేకుండా, ఒక హోప్ అనేది లేకుండా ఎందుకు వచ్చిన జీవితం రాని వాడు ఏం చేస్తాడంటే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. మరి నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో జీవిస్తే ఆ వ్యక్తికి ఏమన్నా నిరీక్షణ ఉంటుందా? 27 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఒక స్త్రీకి రక్తస్రావం చేత బాధపడింది. మరి 12 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత, నిరీక్షించిన తర్వాత ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశాన్ని దర్శించారు. దర్శించినప్పుడు ఎప్పుడైతే విశ్వాసంతో ఆ స్త్రీ నిరీక్షణతో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని ముట్టిందో వెంటనే స్వస్థత వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక రోగము తగ్గేదానికి ప్రభువు ఆమెకి ఇచ్చిన నిరీక్షణ కాలం ఎంత అంటే 12 సంవత్సరాలు. మనమైతే 1 సంవత్సరం కూడా వెయిట్ చేయం. మనకు అప్పులు వచ్చినాయి అనుకోండి, ఏంట్రా బాబు ఇన్ని డబ్బులు అయిపోయినాయి, ఇంత ఇదైపోయింది, ఇంత అనారోగ్యం వచ్చింది, 2 సంవత్సరాల నుంచి బాధపడతానే ఉన్నాను, ఎందుకు వచ్చిన జీవితం రాని మనం ఏం చేస్తామంటే ఏదో ఒక అగత్యాన్ని చేసుకుంటానికి పూనుకుంటా ఉంటాం. అంతేకాని ఓదార్పునిచ్చే దేవుడు, ఆదరణిచ్చే దేవుడు, ఎలాంటి సమస్య అయినా దేవుని యొక్క చిత్తంలో లేదా దేవుని ముందు అది చాలా చిన్నది కాబట్టి దేవుడిచ్చే సమాధానం కొరకు, దేవుడిచ్చే ఆదరణ కొరకు, దేవుడిచ్చే ఓర్పు కొరకు మనం కనిపెడదాం అనే ఆ యొక్క గొప్ప స్థితి మనకు రాదు. కానీ నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో కనిపెట్టిన తర్వాత, ఆ దేశానికి విముక్తి వచ్చిన తర్వాత జైలులో ఉన్న వ్యక్తి ఏమయ్యాడంటే ఆ దేశానికి ఆయన అధ్యక్షుడైపోయాడు. దేవుని స్తోత్రం. ఒక జైలులో ఉన్న ఖైదీగా, ఒక జైలులో ఉన్న బానిసగా దేవుడు ఎలాగ దీవించాడంటే అంటే మనం ఎరిగిన ఈ కాలంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చూసినట్లయితే, ఆ లేఖనాల గురించి మనం మాట్లాడినట్లయితే 2000 సంవత్సరాల క్రితం మనం చేయాలి. కానీ ఇప్పుడు చూసినట్లయితే నెల్సన్ మండేలా మన కళ్ళెదురుగా 27 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ఆ దేశానికి ఏమైందంటే అధ్యక్షుడిగా ఎన్నిక కావటానికి ఆ సమయం ఉపయోగపడింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే ఆలస్యం చేశాడో, ఆలస్యం చేసిన కాలాన్ని
అద్భుతం కొరకు దేవుడు వాడుకుంటున్నాడని మనం భావించాలి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆదరణ. మనం ఏం చేస్తామంటే ఇంకా 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 2 సంవత్సరాలు కనిపెట్టాను, 3 సంవత్సరాలు కనిపెట్టాను, 4 సంవత్సరాలు కనిపెట్టాను, ప్రభువు చేయటం లేదని మనం ఏమవుతామంటే ఒక దిగులుకి లేదా ఒక నిస్పృహకులు మనము లోను కాబడి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మన విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1947లో వచ్చింది. నాన్న బిట్టు కరెక్ట్గా చెప్పాడు. కానీ స్వతంత్రం వచ్చేదానికి ఎన్ని సంవత్సరాలు భారతీయులు వెయిట్ చేయవలసి వచ్చింది? ఇంచుమించుగా 200 సంవత్సరాలు స్వాతంత్ర పోరాటం చేశారు. ఎన్ని సంవత్సరాలు? మీరు వెనక్కి వెళ్ళండి, సిపాయిల తిరుగుబాటు ఇవన్నీ చూడండి, చదవండి. అప్లికేషన్ పెడితే ఉద్యోగం రాదు, బాగా చదివి కష్టపడితే ఉద్యోగం వస్తుంది. చాలా చిన్నబిట్టి ఇవన్నీ. మన భారతదేశ చరిత్ర గురించే మనకు తెలియకపోతే మరి ప్రపంచ దేశ చరిత్రలు ఉన్నాయి, యూరోపియన్ హిస్టరీ ఉంది, ఇంకా చాలా హిస్టరీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే బాగా చదవాలి. 200 సంవత్సరాలు భారతదేశం యొక్క స్వేచ్ఛ కొరకు, భారతదేశం యొక్క స్వతంత్రం కొరకు అనేక మంది త్యాగాలు చేసిన తర్వాత ఈ రోజునున్న భారతదేశం మనకు కనబడుతుంది. కాబట్టి క్రైస్తవులుగా ఏదైతే సమస్య ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో, ప్రతి ఇబ్బందిని కూడా దేవుడు నిర్ణయించిన కాలంలో ఆయన చిత్తంలో మనలను ఓదార్చి తన శక్తివంతమైన బాహువు చేత మనలను బలపరిచే దేవుడిగా ఉన్నాడని మనము ఆశతో ప్రభు కొరకు ఎదురు చూడాలి. చదువుకున్న వాక్య భాగంలో 40వ అధ్యాయం యెషయా గ్రంథం గురించి ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66 అధ్యాయాలు ఉంటాయి. 39 అధ్యాయాల వరకు పాత నిబంధనను సూచిస్తుంది, 40వ అధ్యాయం నుంచి కొత్త నిబంధనను సూచిస్తుంది. అంటే 39 అంతా కూడా పాత యుగానికి సంబంధించింది. 40వ అధ్యాయం వచ్చేటప్పటికి కొత్త యుగానికి ఒక నాందిగా కనబడుతుంది. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు, ఈ బేసిక్ పాయింట్స్ అన్ని మీకు అర్థం కావాలి. ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు వారు ఏం చేశారంటే బబులోను చెరలో బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో వారు బానిసలుగా ఉన్నారు. అయితే ఈ 70 సంవత్సరాల యొక్క ఆ బబులోను చెర 40వ అధ్యాయం వచ్చేటప్పటికి వారు చెర నుంచి విడిపింపబడి నూతనమైన జీవితంలోనికి ఇశ్రాయేలు ప్రవేశపెట్టబడినట్లుగా లేఖనాలు లేదా ముందస్తుగా దేవుడు రాయించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనకు సమస్య వచ్చినప్పుడు ప్రభువు మన జీవితంలో కార్యము చేయలేక మనం సమస్యలో ఉన్నామా, లేదంటే మనం పాపం చేయటం వల్ల లేదా ప్రార్థన చేయకపోవటం వల్ల, దేవుణ్ణి అడగకపోవటం వల్ల మనం సమస్యలో కూరుకుంటున్నామా? ఇది ఒక ప్రశ్న వేసుకోండి. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క శాంతి సమాధానాలు మన జీవితంలో రాకపోవటానికి కారణము దేవుడు మనలను రక్షించలేక లేదా మన వ్యక్తిగతమైన పాపం వల్ల మనము దేవుని యొక్క ఆదరణలోనికి మనం నడిపించబట్టా లేదా? ప్రతి వారు ఈ ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మన జీవితంలో కార్యం చేయటం లేదంటే, దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క ఆదరణ మన జీవితానికి దూరంగా వెళ్ళిపోతుందంటే 2 కారణాలు. ఒకటి, దేవుడు మన జీవితంలో అత్యధికమైన అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని ఒలకపోసేదానికి ఆయన సమయాన్ని తీసుకుంటా ఉన్నాడు. 2, మనము చేసిన పాపము నిమిత్తము మన పాపానికి ప్రక్షాళన కావటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ కాలాన్ని, ఏదైతే మనం బాధ అనుభవిస్తున్నామో, ఏదైతే చెరలో ఉన్నామో, ఏదైతే దాసత్వంలో ఉన్నామో దానిని కంప్లీట్ చేయటానికి, అనగా మన వ్యక్తిగతమైన పాపాన్ని దేవుడు ప్రక్షాళన చేయటానికి ఆయన ప్రత్యక్షతను మనము
పరిశుద్ధంగా ఎదుర్కోవటానికి దేవుడు ఏం చేస్తారంటే ఆ యొక్క శ్రమ కాలాన్ని మన జీవితంలో ఆయన చూపిస్తూ ఉంటాడు. కానీ ఆయన మనలను రక్షించలేని అసమర్థుడైతే ఆయన కాదు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఒక చోట ఉంటుంది, రక్షించలేకపోవటానికి నా చెయ్యి అయినా కొరసగా ఉన్నదా, మిమ్మల్ని రక్షించకపోవటానికి నా చెయ్యి ఎందుకు కొరసగా ఉంటుంది, కేవలం మీ వ్యక్తిగతమైన పాపాన్ని బట్టి మీరు చెరలో ఉంటున్నారు. ఆ చెర యొక్క స్థితిలో మీరు నలగగొట్టబడి దేవుని వైపు తిరిగేదానికి, దేవుణ్ణి ప్రార్థించేదానికి, దేవునిలో విశ్వాసంలో ఎదిగేదానికి దేవుడు ఏం చేస్తారంటే ఆ కాలాన్ని మనకు ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తూ ఉంటాడు. కాబట్టి 40వ అధ్యాయం వచ్చేటప్పటికి బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీలకు దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క వాదార్పు, దేవుని యొక్క విమోచన, దేవుని యొక్క పునరుద్ధానము లేదా దేవుని యొక్క పునరుద్ధరణ వారి జీవితాల్లో మరి దేవుడు వారికి బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 40వ అధ్యాయంలో మొదటి మాటలు మనం చూసినట్లయితే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందెనన్న సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఇక్కడ మన వ్యక్తిగత పాపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క పాపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుని యొక్క జీవితము, ఇంకా మనం ఆత్మీయంగా లోతుగా వెళ్ళినట్లయితే మనిషి యొక్క జీవితము 70 సంవత్సరం. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనము ఈ లోకంలో మన యాత్ర ముగించుకుని ఆత్మను దేవుని దగ్గరకు మనం చేరుస్తాం, ఆయనే చేర్చుకుంటాడు. అయితే ఈ 70 సంవత్సరాల కాలంలో మనము శరీర రీతిలో లేదా శరీరంతో మనం నివసిస్తున్నప్పుడు చెరలో ఉన్నాము. మనం చనిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, చనిపోయిన మనము ఈ 70 సంవత్సరాలు చెరలో ఉన్న మనము దేవుని యొక్క ఆ పునరుద్ధాన శక్తి వల్ల మరలా మనము లేపబడే స్థితిలోనికి ఉంటాం. అనగా ఈ లోక జీవితం ఏదైతే ఉందో, ఈ లోక జీవితంలో మనం నివసిస్తున్న లేదా మనం జీవించిన జీవితకాలం లేఖనాల ప్రకారం నరుని యొక్క ఆయుస్సు 70 సంవత్సరం, అధిక బలం ఉన్న 80 సంవత్సరంలో ఆయన ఆయాసము దుఃఖము. అంటే మానవుని యొక్క సంపూర్ణమైన జీవిత కాలం ఈ లోకంలో 70 సంవత్సరాలు, అది చెరగా గణించబడింది. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం చనిపోతాం. ప్రభువైన యేసుక్రీస్తు మరలా వచ్చిన తర్వాత ఆ చెర నుంచి విడిపింపబడి నిత్య జీవంలోనికి నడిపించబడతాం. అదే విషయాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ కూడా బబులోని చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అనగా వారి యొక్క పాపాన్ని బట్టి వారి చెరసాల ముగించబడిన తర్వాత, వారు బబులోని చెరలో దాసులుగా ఉండటం ముగించిన తర్వాత దేవుని యొక్క నిజమైన నిత్యము నిలిచి ఉండే ఆ ఓదార్పు మాటలు వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమైనది, ఆమె దోష రుణము తీర్చబడింది, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. దేవుని యొక్క వాదార్పు ఇశ్రాయేలు జీవితంలో వచ్చింది. ఇదిగో మీ యొక్క యుద్ధకాలము సమాప్తమైంది, మీరు చేసిన పాపానికి రెండంతల మీరు నా చేత మీరు అనుభవించారు, కాబట్టి ఇక నుంచి మీ పాపము ప్రక్షాళనమైంది, కాబట్టి మీ దోషము తీర్చబడింది, కాబట్టి మీ యుద్ధకాలం ఏదైతే ఉందో అదంతా కూడా సమాప్తమైంది, కాబట్టి మీరు ఇక శిక్షను బట్టి మీరు ఏమాత్రము కూడా శిక్ష భరించటానికి వీలు లేని ఆ సమయం నుంచి దేవుని యొక్క ప్రేమను అనుభవించే ఆ స్థితిలోనికి మీ జీవితం వచ్చింది. కాబట్టి యెరూషలేము ప్రజలతో మీరేం చేయాలి? ప్రేమగా మాట్లాడాలి. ఎందుకంటే వారి యొక్క దోష శిక్ష ఏమైంది? తీసివేయబడింది. వారి రుణము తీసివేయబడింది. వారి యొక్క ఆ పాపానికి సంబంధించిన ఫలితం ఏదైతే ఉందో వారు అనుభవించవలసిన దానికంటే కూడా రెండంతలు అనుభవించారు.
ఒక వ్యక్తి తెలిసి తెలియని పాపం చేసి లేదా పరిస్థితులకు అనుగుణంగా ఓర్చుకోలేక పాపం చేసి జైలుకి వెళ్ళిపోయి ఒక 7 సంవత్సరాల తర్వాత మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎంత ఆప్యాయంగా ఆ వ్యక్తిని మనం చూస్తాం. ఇదిగో చెయ్యని పనికి శిక్ష విధించబడింది, 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, అయ్యో నా కుమారుడని మనం ఏం చేస్తామంటే ఎంతో ప్రేమగా మాట్లాడుతాం. అలాగే ప్రభు ఏం చేస్తున్నాడంటే బబులోని చెరలో ఇంచుమించుగా 75 సంవత్సరాలు వారు నలిగిపోతే దేవుని యొక్క ప్రజలు, మన బిడ్డలు ఎవరైనా మన ఎదుర్కొంటే వాళ్ళు నలిగిపోతూ ఉన్నారనుకోండి, మనకి ఎంత కష్టంగా ఉంటుంది. వారు ఓర్చుకోలేని శ్రమను అనుభవిస్తూ ఉన్నారనుకోండి, ఎంత కష్టంగా ఉంటుంది మనకి. అలాగే దేవుడు తన అరిచేతిలో సృజించుకున్న ప్రజలు, నిబంధన ప్రజలు ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు వారు మగ్గిపోతూ ఉంటే ఒకేసారి వారి యొక్క దోష శిక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత, వారి దోష శిక్ష తీర్చబడిన తర్వాత దేవుని యొక్క ఆ అమితమైన ప్రేమ, అంటే వారిని ఓదార్చేదానికి, వారిని నిత్యత్వంలోనికి నడిపించేదానికి, ఎప్పటికీ వారు ఆ యుద్ధకాలంలో ప్రవేశించకుండా దేవుని యొక్క కృపను అనుభవించేదానికి ఎంత ప్రేమను చూపించాలో అంత ప్రేమను కూడా దేవుడు చూపించి, నా జనులను ఓదార్చుడి, ఎప్పటి వరకు వారు శిక్షణ అనుభవించారు, ఎప్పటి వరకు వారు యుద్ధకాలంలో ఉన్నారు, ఎప్పటి వరకు వారు దోషకాలంలో ఉన్నారు, అనుకున్న దానికంటే 2 అంతల వారు శిక్షణ అనుభవించారు. కాబట్టి ఇదిగో ఇక నుంచి నా ప్రజలకు శిక్ష మరి అనుభవించటానికి వీలు లేని ఆ సువార్త ఏదైతే ఉందో, ఆ ప్రకటన ఏదైతే ఉందో, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఆదరణ మార్గము, దేవుని యొక్క సత్య మార్గంలో, దేవుని యొక్క కృపాకాలంలో వారు జీవించేదానికి మరి నా సువార్తను ప్రకటించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఆ ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థన ఎంత ప్రార్థనో దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. అనగా దేవుని యొక్క ప్రేమను బట్టి వారు ఐగుప్తు చెరలో నుంచి విడిపింపబడి ఒక కొత్త జీవితానికి కానానులోనికి వచ్చారు. బైబిల్లో చాలా మంచి అధ్యాయాలు ఉన్నవి. ప్రతి అధ్యాయానికి ఒక కొత్త పునాది వస్తూ ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసామనుకోండి, ఒక కొత్త యుగం వచ్చింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన తర్వాత మానవులను సృజించారు. ఇది ఒక యుగం. ఆ తర్వాత వారు 6వ అధ్యాయం వచ్చేటప్పటికి పాపం చేశారు, వారందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత నోవాహు యొక్క ఫ్యామిలీని దేవుడు దీవించి, ఆ కుటుంబాన్ని దీవించి వారిని అభివృద్ధి పరిచారు. అదొక యుగం. అలాగే మనము నిర్గమాకాండం వచ్చేటప్పటికి వారు బబులోని చెరలో ఉన్నారు. ఆ బబులోని చెరలో నుంచి వారిని విడిపించి నిర్గమాకాండం 12వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ పస్కా ద్వారా వారు ఏం చేశారంటే విడుదల పొందారు, విమోచన పొందారు. అలాగే మన యెహోషువ 3వ అధ్యాయం వచ్చేటప్పటికి వారు ఏం చేశారంటే యోర్దానును దాటి వారు కానానికి వచ్చారు. అనగా దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమిలోనికి వచ్చేదానికి వారికి 430 సంవత్సరాలు పట్టింది. దీన్ని బట్టి దేవుని యొక్క ఆదరణ పొందేదానికి, ఒక నూతనమైన జీవితంలోనికి దేవుని యొక్క శక్తి చేత నడిపించబడేదానికి మనం ఎంత ఓర్చుకోవాలో మీరు ఆలోచన చేయాలి. ఒక కొత్త యుగంలోనికి లేదా ఒక కొత్త జీవితంలోనికి, ఒక కొత్త పరిస్థితుల్లోనికి మనం నడిపింపబడేదానికి క్రైస్తవులుగా మనము దేవుని వైపు కనిపెట్టవలసిన కాలం ఎంత లాంగ్ ఉంటుందో ఒక్కొక్కసారి మనము అర్థం చేసుకుంటే దేవుని యొక్క ఓదార్పు ఏమిటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ మార్గాలు ఏమిటో మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మలాకీ గ్రంథం నుంచి, పాత నిబంధన మలాకీ గ్రంథం నుంచి నూతన నిబంధనలో ఆ మత్తయి వరకు మనం ఆలోచన చేసినట్లయితే అది కూడా 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు ప్రజలు దేవుని యొక్క నీతి లేకుండా, దేవుని యొక్క యథార్థత లేకుండా, దేవుని యొక్క ఆరాధన లేకుండా వారు ఇష్టం వచ్చినట్లు జీవించారు. మత్తయి 1వ అధ్యాయం వచ్చేటప్పటికి క్రీస్తు పుట్టుక ద్వారా వారి జీవితానికి ఒక గొప్ప పునాది వచ్చింది, ఒక రక్షణ ప్రణాళిక
ఏర్పరచబడింది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధానం అయిన తర్వాత మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు చెప్పిన బోధల వల్ల వారు విశ్వసింపబడి వారి విశ్వాసంలో ఎదిగి పరిశుద్ధాత్ముడనే దేవుడు మరలా ఒక కొత్త యుగాన్ని వారికి ప్రవేశపెట్టాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి వచ్చిన తర్వాత వారి జీవితంలో అనేక అద్భుతాలు చేశారు. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది 5000 మంది, పేతురు గారు చెంగును ముట్టుకున్నప్పుడు స్వస్థత, అలాగే పౌలు చనిపోయిన వారు లేపటం, అనగా ప్రతి యుగంలో కూడా దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క వాదార్పు ఆయా సమయాలలో దేవుడు ఆయా రకాలుగా ప్రజలను ఆదరించే దేవుడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేల్ కాలంలో యెహోవాగా, నూతన నిబంధన కాలంలో ఆయన యేసుక్రీస్తుగా, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రతి అవసరాన్ని తీర్చేదానికి, ప్రతి సమస్య నుంచి మనలను బయటికి రప్పించేదానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకి సంచు కరువుగా ఆయన ఉంచాడు. అనగా దేవుని యొక్క ఆదరణ ఆది నుంచి అంతం వరకు మనకు బైబిల్ యొక్క లేఖనాలను చూస్తూ ఉంటే ఆయా కాలాలలో ఆయా సమయాలలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాదార్పు ప్రతి వ్యక్తికి కూడా ఆయన మరి సిద్ధపాటు చేసి ఆయన ఆదరించే దేవుడిగా ఉన్నాడని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ బాధపడిన ప్రజలను ఆయన దేవుడు ఓదార్స్తూ ఉన్నాడు. ఓదార్చమే కాదు కానీ వారు ఓదార్చబడేదానికి మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. అంటే మన దేవుడు మాటలతో ఆయన ఓదార్చే దేవుడు కాదు కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము నెరవేర్చి మన జీవితంలో ఒక సమృద్ధిని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. మనుషులైతే ఏం చేస్తారంటే మాటలతో సరిపెడతారు, మాటలతో సమాధానాన్ని వారు చెప్తూ ఉంటారు, ఏ మాత్రం క్రియలు చేయరు, వారు మాటలు చెప్తూ ఉంటారు. విశ్వాసం లేకుండా వారు ఏం చేస్తారంటే మాటలే చెప్తారు, కానీ తన సహోదరునికి ఆదరణ కలిగించే విధముగా, తన సహోదరుని యొక్క కాలంలో మనం వారిని ఓదార్చే విధముగా ఉండాలనేది మనకు ఆ స్థాయికి మనం ఎదగలేకపోతాం. గలతీ పత్రికలో ఏమంటారంటే ఒకని భారములు ఒకడు భరించుడు, ఇది క్రీస్తు నియమము. క్రీస్తు యొక్క నియమం ఏంటంటే ఒకని భారములు ఒకడు ఏం చేయాలి, భరించాలి. మాటలు చెప్పటం వల్ల ఉపయోగం లేదు. క్రైస్తవునిగా నిజమైన ప్రేమను మనం హృదయపూర్వకంగా మన యొక్క సహోదరుల చూపించినప్పుడే దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఓదార్పు వారి జీవితంలో వారు పొందుకోగలుగుతారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మాటలతో ఆదరించే దేవుడే కాదు కానీ నిజమైన ఆదరణకు, నిజమైన ఓదార్పును మనం పొందుకుని ఆయన కృపలో ఎదిగేదానికి, ఆయనను స్తుతించేదానికి మార్గాన్ని కూడా సిద్ధపరిచే దేవుడు. మాటలతో పాటు మార్గాన్ని కూడా ఆయన సిద్ధపరిచే దేవుడు. 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం సరళం చేయుడి. ప్రతి లోయను, ప్రతి ఎత్తును, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుని యొక్క మార్గం, అంటే దేవుడు మన హృదయంలో వచ్చేదానికి, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఓదార్పు నిజముగా మనం అనుభవించేదానికి ఏం చేయాలంటే దేవుడు ఇక్కడ కొన్ని సూచనలు ఇస్తా ఉన్నాడు. అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచాలి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గాన్ని సరళం చేయాలి. బబులోని చెరలో నుంచి వచ్చామండి, మనము జైలు నుంచి విడుదలై బయటకు వచ్చామండి. జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన తర్వాత మన పరిస్థితులు ఎలా ఉంటాయండి? ఇంటికి వెళ్ళిన వెంటనే మనకి ఒక 10 బస్తాలు బియ్యం ఏం చేస్తారా? లేదా ఇంటికి వెళ్ళిన వెంటనే మనల్ని ఏసీలో పెడతారా? లేదు. ఒక యజమానిగా మనం ఉన్నప్పుడు మనం చెరలోకి వెళ్ళిపోయామనుకోండి, ఒకవేళ నేను జైల్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? అరణ్యంలా ఉంటుంది.
ఏ విధమైన సానుకూలమైన పరిస్థితులు ఉండవు. అలాగే మనం పాపం నుంచి విడిపింపబడి దేవుని యొక్క ప్రేమలోనికి మనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో అనేక అరణ్యకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ అరణ్యకరమైన పరిస్థితులన్నీ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన దేవుడు మన హృదయంలోనికి వచ్చి ఆయన నివాసం చేసేదానికి యోగ్యమైన స్థితిలోనికి మనము నడిపించబడతాం. అనగా చెర నుంచి విడిపింపబడ్డ మనము, పాప దోషం నుంచి విడిపింపబడ్డ మనము మన హృదయం అనే ఆ అరణ్యములో ప్రభువు వచ్చేదానికి ఏ విధమైన అడ్డంకులు ఉన్నాయో ప్రతి అడ్డంకును మనం తీసేసుకుని ప్రతి లోయను, ప్రతి ఎత్తును, ప్రతి పర్వతమును, ప్రతి కొండను, ప్రతి వంకరను, ప్రతి కరుకైన స్థలాన్ని, ప్రతి దాన్ని కూడా తీసేసుకుని ఒక సమమైన భూమిగా మన హృదయాన్ని చేసుకున్నప్పుడు ఆ హృదయంలోనికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మార్గాన్ని సిద్ధం చేసినప్పుడు ఆయన వచ్చి మన హృదయంలో నివాసం ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే యెహోవా మహిమ బయలుపరచబడు. పోయిన వారం మనం ఆలోచన చేసాం కదా, దున్నబడిన చదును చేయబడిన ఆ బీడు భూమిలోనికి దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వాదపు విత్తనాలు ఆయన వేస్తాడంట. అలాగే మన హృదయం అనే అరణ్యంలో దేవుడు ఆ రాజమార్గం, దేవుని యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం తెలుసుకుని దేవుడు ఏ మార్గం ద్వారా అయితే వస్తాడో మన హృదయంలోనికి అట్టి రీతిగా మన హృదయాన్ని మనం ఏం చేయాలి, సరళం చేయాలి. ప్రతి విధమైన లోయ, ప్రతి విధమైన ఎత్తు, ప్రతి విధమైన పర్వతం, ప్రతి విధమైన కొండ, వంకరివి, కరుకైనవి ప్రతిది కూడా మనము తీసివేసుకోవాలి. అలాగా తీసివేసుకున్నప్పుడు దేవుని యొక్క మహిమ మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఒక్కడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు, ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ లోయల గురించి, ఎత్తుల గురించి, పర్వతాల గురించి, కొండల గురించి, కరుకైన వాటి గురించి, వంకర గురించి మనం ఆలోచన చేసామనుకోండి, మన జీవితంలో ఎన్ని ఉంటాయి కదా. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే సమస్య వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి యుగో పెరిగిపోతుంది, పర్వతం వచ్చేస్తుంది, స్టబ్బోరన్ తగ్గేదేలే కదా, స్టబ్బోరన్ అయిపోతాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ వ్యక్తితో నేను మాట్లాడను, తగ్గను, నేను చనిపోనన్నా చనిపోతాను కానీ సమాధాన పని. ఇవేంటనమాట, పర్వతాలు కొన్ని ఉంటాయి. పైకి మాట్లాడుతూ ఉంటాం, లోపల మట్టికి సమాధానం ఉంటుంది. ఇవేంటనమాట, వంకరవి, కరుకైనవి. మన జీవితం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వంకరగా ఉంటుంది. ఇలాగ చెప్తే ఇలాగ మాట్లాడతాం, ఇలాగ మాట్లాడితే ఇలాగ మాట్లాడతాం. అంటే నిజానికి, సత్యానికి లేదా దేవుని యొక్క వాక్యానికి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లోనికి రావం మనం. ఒక్కొక్కసారి దేవుని వాక్యం మనకు మాట్లాడినా కూడా ఇలాగ వెళ్ళిపోతుంటుంది మన జీవితం. అమ్మా ఈ మార్గంలో నువ్వు నడవాలంటే నో 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 నో. ఒక్కొక్కసారి వంకరగా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం అనే ఆ నిదానమైన లైన్ మనం ఇలా చూపించామనుకోండి, ఇలాగ స్టార్టింగ్ నిదానంగానే ఉంటుంది. చాలామందికి రైటింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అలా లైన్ రాసినట్టునే జాయిగా లైన్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది రైటింగ్ రాసినప్పుడు లైన్ కిందకు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది కరెక్ట్గా రాయగలరు. నువ్వు కరెక్ట్గా రాయాలంటే చూస్ కాపీలో మన రైటింగ్ కరెక్ట్గా ఉండాలంటే మాస్టర్ గారు ఏం చేస్తారంటే డబల్ లైన్ పెడతాడు. ఒక్కోసారి ఏం చేస్తాడు 4 రూల్. ఇప్పుడు ఉన్నాయో లేదో పిల్లలకి, మేము 4 రూల్ రాసేవాళ్ళం. హెచ్ పైకి, కొమ్ము పైకి రావాలి, జీ కిందకి రావాలి, ఐ కరెక్ట్గా ఉండాలి, చుక్క పైకి రావాలి కదా. లైన్ ఉంది. ఈ లైన్లో మనం రాసినప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఒకవేళ లైన్స్ లేకపోయినా, స్క్వేర్ రూల్స్ లేకపోయినా, లేదా డబల్ లైన్ లేకపోయినా కొన్నాళ్ళు మనం ప్రాక్టీస్ చేసేటప్పటికి ఏమవుతుంది, రైటింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. అంటే దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే
దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది కొద్దిగా మనం అలా పాటిస్తూ ఉన్నప్పుడు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనం పెర్ఫెక్షన్లోనికి మనం నడిపించబడతాం. అంటే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే రిస్టోరేషన్ నుంచి మనం ఏం చేయాలంటే పెర్ఫెక్షన్లోనికి రావాలి. ముందర మనం రిస్టోర్ అవుతాం, అనగా రక్షింపబడతాం. రక్షింపబడిన జీవితం ఏదైతే ఉందో, చెరలోంచి విడిపింపబడిన జీవితం ఏదైతే ఉందో, పాపంలోంచి విడిపింపబడిన జీవితం ఏదైతే ఉందో, ఆ జీవితం స్లోగా ఏమవ్వాలి, పెర్ఫెక్షన్లోకి రావాలి. అంటే రిస్టోరేషన్ నుంచి క్రైస్తవ జీవితం ఎలా రావాలి, పెర్ఫెక్షన్లోకి రావాలి. అంటే ఈ రిస్టోరేషన్ నుంచి పెర్ఫెక్షన్లోనికి రావటానికి మధ్యలో ఒకటి ఉంది, అదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్. అంటే రూపాంతరం చెందాలి మనం, అనగా వాక్యము చేత మనం నడిపింపబడ్డప్పుడు, వాక్య ప్రకారం మన జీవితాన్ని మనం నడిపించుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఈగోస్ ఏమైతే ఉందో, మనలో ఉన్న గర్వం ఏదైతే ఉందో, మనలో ఉన్న అసూయ ఏదైతే ఉందో, మనలో ఉన్న లోయలు, అనగా దేవునికి ఇష్టం లేనివి, అనగా దేవుని వాక్యం కంటే కిందకున్న స్థాయి, అంటే ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన స్థాయి. దీన్ని 2 లైన్ కింద మనం ఆలోచన చేసినట్లయితే, పర్వతాలు ఎత్తులునేమో మన ఆధ్యాత్మికమైన గర్వం. ఒక్కోసారి మనం ఆధ్యాత్మికంగా చాలా గర్వంగా ఉంటాం, నేను కాబట్టి కదా, నేను కాబట్టి ఇది చేయగలుగుతున్నాను, నేను కాబట్టి ఇది నాకంటే ఎవరు, ఇవన్నీ ఏంటనమాట దేవుని వాక్యానికి పైనున్న స్థాయి, అంటే గర్వము, సాతాను యొక్క స్థితి. దేవుని కంటే నేను హెచ్చుగా నేనేం చేయాలి, నా సింహాసనాన్ని ఉత్తర దిక్కున నేను నిలబెట్టుకోవాలనుకున్నాడు వాడు. ఇదేంటనమాట పర్వతం, ఇదేంటనమాట ఎత్తు, ప్రైడ్, అంటే స్పిరిచువల్ ప్రైడ్ అనమాట, అంటే ఆత్మీయమైన గర్వం. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యానికి కిందకి వెళ్ళిపోతాం. నేను ఏమి చేయలేను, నేను పాపం చేస్తా ఉన్నాను, నేను ఫాస్టింగ్ ప్రేయర్కి రావటం లేదు, ప్రార్థన చేయటం లేదని స్లోగా ఇంకెలాగా నేను ఎలాగా పడిపోయాను కదా, చచ్చిపోయే స్థితిలోకి ఆధ్యాత్మికంగా దిగజారిపోయాను కదని మొత్తానికి చర్చ్ ఎగ్గొట్టారు, మొత్తానికి ఫాస్టింగ్ ప్రేయర్ ఎగ్గొట్టారు, మొత్తానికి సువార్త గుడికి ఎగ్గొట్టారు. ఇలాగా మనం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుని వాక్యం అనే ఆ సమమైన స్థితికి మన జీవితాన్ని బేరేజ్ చేసుకోకుండా మనం దేవుల్లో ఎదుగుతుంటేనేమో ఒక్కొక్కసారి ఆ ఆధ్యాత్మికమైన గర్వంలోనికి ఎదిగిపోతూ ఉంటాం. దేవుని నుంచి దూరంగా పోతే ఆధ్యాత్మికమైన డౌన్ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం, అంటే లోయ స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. దేవుని చేత రక్షింపబడిన మనము దేవుని కృపలో ఏం చేయాలంటే అన్ని విషయాలలో పరుగు పందెములో పరిగెత్తివాడు అన్ని విషయాల్లో ఎలా ఉండాలంట, మితముగా ఉండవలేను. అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ అనమాట, సమతా స్థితిలో మన జీవితాన్ని నడిపించుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క మహిమను మనము చూడగలుగుతాం. ఆధ్యాత్మికంగా మనం రెచ్చిపోయినా అంధత్వంలోకి వెళ్ళిపోతాం, గర్వంలోనికి వెళ్ళిపోతాం. అలాగే ఆధ్యాత్మికంగా మరి పతన స్థితిలోకి వెళ్ళిపోయినా దేవుణ్ణి చేరుకోలేని, దేవుని చూడలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మన స్థితి ఎలా ఉండాలంటే, మళ్ళీ పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు ఏ స్థితిలో పిలువబడితారో ఆ స్థితిలో మీరు ఉండునట్లు చూసుకుని, ఏ స్థితిలో దేవుడు మిమ్మల్ని పిలిచాడో ఆ స్థితిలో నుంచి మీరు పడిపోకుండా మీ స్థితిని, మీ ఆధ్యాత్మిక స్థితిని మీరు కాపాడుకోండి అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఉన్న లోయలు ఏమైతే ఉన్నాయో, పర్వతాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటినీ మనం తీసివేసుకున్నప్పుడు, కరుకైనవి వంకరవి మనం తీసివేసుకున్నప్పుడు దేవుని యొక్క మహిమ మన జీవితం నుంచి బయలుపరచబడుతుంది. అది సర్వ శరీరులు కూడా చూస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. 6వ వచనానికి వస్తే, ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి అక్కడ అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోను. మన దేవుని వాక్యము నిరంతరము నిలుచును. ఇది మనకు అర్థం కావాలి. దేవుని యొక్క వాక్యములో మనం సమస్థితిలో ఉండాలంటే ఈ వాక్యం అర్థం కావాలి. దేవుని యొక్క సువార్త ఏదైతే ఉందో ఆ సువార్త మనకు అర్థం కావాలి.
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే నాయనలారా, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క వాదార్పు మీ జీవితంలో రావాలంటే మీరు ఇలా ఉండాలి. మీ నిజమైన స్థితిని మీరు తెలుసుకోవాలి. మానవుని యొక్క జీవిత కాలము చాలా స్వల్పం. ఎంత స్వల్పం అంటే సర్వ శరీరులు కూడా గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన స్వాస్యము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారి, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోను. మన దేవుని వాక్యము నిరంతరము నిలిచును. అంటే ఇక్కడ ఏంటంటే మానవుని యొక్క అహంకారం ఏదైతే ఉందో, మానవుని యొక్క ఆడంబరం ఏదైతే ఉందో, మానవుని యొక్క శోభ ఏదైతే ఉందో, మానవుని యొక్క అందం ఏదైతే ఉందో, మానవుని యొక్క రకరకాల వారికి ఉన్న గర్వ స్థితులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఏమవుతాయంటే ఒక సూర్యుడి యొక్క కిరణాలు గడ్డి మీద పడినప్పుడు సాయంకాలానికి దాని అందమంతా ఎలాగ వాడిపోద్దో, మానవుని యొక్క అహంకారము, మానవుని యొక్క ఆడంబరము, మానవుని యొక్క అందము, మానవుని యొక్క శోభ, మనం దేనినైతే చూసి మనం చక్కగా గర్వంతో తిరుగుతున్నామో అవన్నీ కూడా మన యేసు పెరిగేటప్పటికి ఏమవుతుందంటే ఎండలో ఉన్న గడ్డి ఎలాగైతే వాడిపోతుందో అలాగే మన జీవితం కూడా వాడిపోతుంది. ఇది మనిషికి అర్థమైనప్పుడు 90వ కీర్తనలో కూడా మోషే అదే చెప్తున్నాడు. ప్రభువా, ఇదిగో మేము ఉదయకాలమున మేము చక్కగా మా యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఎంతో సంతోషకరంగా ఉంటుంది. కానీ సాయంత్రం వచ్చేటప్పటికి ప్రభువా మా జీవితం ఎండిపోతుంది, పువ్వు అనే రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుందంటే ప్రభువా మేము పాపము చేయుచునే నీ ఉగ్రతను మేము భరించుచున్నాము. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు ఏమవుతున్నాయి, కనబడుచున్నావు. అంటే మన ముఖం వాడిపోవటానికి, మనం రాలిపోవటానికి కారణం ఏమిటంటే ఇక్కడ సూర్యుని యొక్క వేడి ఏదైతే ఉందో ఆ వేడి పువ్వుని ఎలాగైతే ఓడగొట్టేస్తుందో అలాగే మానవుని యొక్క పాపం ఏదైతే ఉందో ఆ పాపం ఏం చేస్తుందంటే మన యొక్క శారీరకపరమైన అందాన్ని, శారీరకపరమైన ఆడంబరాన్ని, శారీరకపరమైన శోభ ఏదైతే ఉందో మన అందం ఏదైతే చూసి మనము గర్వపడుతున్నామో అదంతా కూడా పాప స్థితిలో ఏమవుతుందంటే రాలిపోతుంది. నా చిన్నప్పుడు ఒక స్టోరీ చదివాను. ఆ స్టోరీలో ఒక యవనస్తురాలు ఉంటుంది, 40 సంవత్సరాల దగ్గర ఉంటుంది. ఒక యవనుడు ఉంటాడు 17 సంవత్సరాలు. యవనస్తుడు వెళ్ళి ఈ 40 సంవత్సరాల అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. అంటే మోరల్ స్టోరీస్ అన్నమాట. పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు ఆమె కొద్దిగా వయసు ఉన్నది కాబట్టి, పరిపక్వత చెందింది కాబట్టి, అయ్యా నీ వయసు 17 సంవత్సరాలు, నా వయసు 40 సంవత్సరాలు, నీకు నాకు పెళ్లి చేసుకుంటాను కుదరదు అని చెప్తారు. నోనో నేను పెళ్లి చేసుకుంటాను, అయితే నువ్వు ఒక 10 years వెయిట్ చేయి నా కొరకు. నేను ఏదైతే నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నావో, నా అందాన్ని కోరుకుంటున్నావో ఆ అందం నీ సొంతం కావాలంటే నువ్వేం చేయాలంటే 10 years ఆగాలంట. అలా కాలం గడుస్తుంది, 10 years అయిపోతుంది. 10 years అయిపోయిన తర్వాత ఈ కుర్రాడు మరలా అమ్మాయి దగ్గరికి వస్తాడు. అప్పటికి ఈ కుర్రాడికి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 27 సంవత్సరాలు వస్తాయి. ఈవిడికి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 50 సంవత్సరాలు వస్తాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆవిడకి ఏమవుతుందంటే ఒక అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు ఈ 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి 40 సంవత్సరాల్లో ఉన్న సౌందర్యము ఆమె దగ్గర ఉండదు. బక్క బలాసుగా అయిపోయి, నవ్వుతే పళ్ళన్నీ కనిపించి, మొత్తం కనుబొమ్మలన్నీ కూడా ఇవన్నీ వెంట్రుకలకి రాలిపోయి చాలా హీనకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయిని అంటది, నాయన మరి ఒక 10 years బ్యాక్ నన్ను చూసి నన్ను చేసుకుంటానన్నా, ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కానీ మరి నేను ఇప్పుడు సిక్ అయ్యాను, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నీ కొరకు 10 years నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, నన్ను చేసుకో అంటది.
వాడు వెంటనే ఏం చేస్తాడు తెలుసా? నీకు నాకు సంబంధం లేదు, నీకు నాకు ఏ విధమైన ఒప్పందం లేదు, అప్పుడు చూసినప్పుడు నువ్వు అందంగా ఉన్నావు, ఇప్పుడు చూస్తే నీ కళ్ళు తప్ప ఏమి నాకు కనిపించడం లేదు, నేను మ్యారేజ్ చేసుకున్నది చెప్తాను. అంటే మానవుని యొక్క సౌందర్యం ఎలాంటిదంటే, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సౌందర్యం అంతా వితిన్ డేస్లో ఒకసారి పోతుంది. వితిన్ డేస్లో మన సౌందర్యం అంతా ఏమవుతుందంటే గడ్డి పువ్వు వలె రాలిపోతుంది. అయితే దేవుని యొక్క నిజమైన ఆదరణ ఏమిటంటే, ఈ సర్వ శరీరులు కూడా గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా కూడా అడవి పువ్వు వలె ఉన్నది. అంటే అడవిలో ఉన్న పువ్వుని ఎవడు చూసి ఆనందించడు. ఒక్కొక్కసారి మన అందం కూడా అలా ఉంటుంది. అంటే ఇతరులు కూడా మనల్ని చూసి ప్రేమించలేని స్థితిలో ఒక్కొక్కసారి మన శరీర ఆకృతి ఉంటుంది. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎండిపోయిన స్థితిలో ఉన్నా, రాలిపోయే పువ్వు లాంటి స్థితిలో ఉన్నా, ఆ అల్పకాల జీవితం ఏదైతే ఉందో ఆ అల్పకాల జీవితాన్ని దేవుని యొక్క వాక్యము చేత దేవుడు నిరంతరము నిలిచి ఉండే శరీరంగా దేవుడు ఆయన యొక్క రాకడలో చేయబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే అల్పకాలమైన జీవితం ఏదైతే ఉందో, వాడిపోయే జీవితం ఏదైతే ఉందో, వాక్యం అనే ఆ వాగ్దానం చేత రాలిపోయే కాలిపోయే జీవితాన్ని శాశ్వతమైన అంతము లేని జీవితంగా దేవుడు తన వాక్యం చేత ఆయన ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలి. నిజమైన దేవుని యొక్క ఆదరణ ఏమిటంటే, ఈ లోకంలో మనం చనిపోయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన యొక్క పునరుద్ధానమందు మరణమందు మన విశ్వాసం ఉంచి ఆయన మరలా తిరిగి వస్తాడనే ఆ నిరీక్షణ ఏదైతే ఉందో, ఆ నిరీక్షణను మనము నమ్మి విశ్వసించినప్పుడు ఏమవుతుందంటే గడ్డి పువ్వు వంటి మన జీవితం ఏదైతే ఉందో నిత్యము ప్రభువులో ఆదరించబడే జీవితంలా దేవుడు తన వాక్యము చేత ఆయన మనలను తీర్చిదిద్దబోతున్నాడు. 119వ కీర్తన, చాలా మాటలు ఉన్నాయి దీనికి ఆదరణకరంగా. 119:89 వచనం ఒకసారి చూడండి. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచును. అంటే దేవుని యొక్క వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. ఆయన యొక్క విశ్వాస్యత తరతరములు ఉండేను. అంటే ఈ దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో, దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది ఈ తరం కాదు, మళ్ళా తరం కాదు, మళ్ళా తరం, తరతరములు. అనగా మనం నిత్యత్వంలో ఆయన యొక్క విశ్వాస్యత ఏదైతే ఉందో, తన కుమారుని ద్వారా మనకిచ్చిన రక్షణ ఏదైతే ఉందో, తన కుమారుడి ద్వారా మనకిచ్చిన వచ్చే పునరుద్ధానం ఏదైతే ఉందో, ప్రతిదీ కూడా దేవుని వాక్యము చేత, ఆకాశంలో దేవుని వాక్యము ఎలాగైతే నిలకడగా ఉన్నదో, ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆయన ఇచ్చిన రక్షణ, అది తరతరములు మనం దేవునితో సదాకాలము అనుభవించే ఆ స్థితిలో మనము దాన్ని పొందుకోగలుగుతాం. మనమైతే మరి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోకపోవటానికి, దేవుని యొక్క ఆదరణ మన జీవితంలో అనుభవించలేకపోవటానికి కారణం ఏమిటంటే, కేవలం మనము ఈ లోకపరమైన జీవితం గురించి ఆలోచన చేస్తాం. కానీ రాలిపోయిన తర్వాత, వాడిపోయిన తర్వాత నిత్యత్వంలో దేవుని యొక్క వాక్యం చేత మనము నిత్యము నిలిచి ఉంటామనే ఆ స్థితిలోనికి మనం నడిపింపబడినప్పుడు నిజమైన దేవుని యొక్క ఆదరణ మనం పొందగలుగుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళిపోతూ శిష్యులను పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఈ లోకం అనుగ్రహించే శాంతిని నేను మీకు ఇవ్వటం లేదు, కానీ నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఓదార్పు ఏదైతే ఉందో, దేవుని యొక్క ఆ ఆదరణ ఏదైతే ఉందో, దేవుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో, అది దేవుడు పరలోకంలో మనకు అనుగ్రహించే స్థితి. ఈ లోకంలో మనము దేవుని నమ్ముకున్న వారంగా ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాక్యము చేత ఆదరించబడతాం. అదే విధముగా మనం చనిపోయిన తర్వాత
ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, చెరలో మనం ఉన్న తర్వాత, మనం విడిపింపబడిన తర్వాత దేవుని యొక్క పునరుద్ధాన శక్తితో నిజమైన శాంతిని పరలోకంలో దేవుని యొక్క కృపలో మనము అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ లోకపరమైన జీవితం ఏదైతే ఉందో అది ఎన్నాళ్ళు ఈ లోకంలో మనం జీవించినప్పటికీ అది స్వల్పకాల జీవితమే. కాబట్టి ఆ స్వల్పకాల జీవితం కొరకు మనము ఆలోచన చేయకుండా నిత్యత్వములో మనల్ని నడిపించే క్రీస్తు కృప కొరకు మనము ఆదరణ కలిగి ఉండాలి. అదే సువార్త చెప్తున్నాడు. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణమునకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తివంతుడై వచ్చి. ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి తీయండి. కోటాయిజయం 24వ వచనం చూడండి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే ప్రకటింపబడిన సువార్త ఏ వాక్యము? ఇక్కడ మాట్లాడుతున్న సియోను సువార్త ప్రకటించిన దానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించిన దానా, బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణమునకు ప్రకటింపుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తివంతుడై వచ్చు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా వస్తారు. తన బాహు అనగా ఇక్కడ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడైన తండ్రి పక్షముగా ఏలుచుండగా యెహోవా తానే శక్తివంతుడై వచ్చును అనగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన బాహు, ఆయన శక్తి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, అలాగే ఆయన యొక్క సమృద్ధి, ఆయన ఏలుచున్నవాడు కాబట్టి మనకు సమృద్ధిని ఇచ్చేవాడు. మనకు ఏలికలు ఏం చేస్తారు? మనకు సంక్షేమ పథకాలు వారు రచిస్తారు. మన ఆపదలో ఉన్నప్పుడు ఆ సంక్షేమ పథకాన్ని మనకు వర్తింపజేస్తారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే బాహువుగా ఉండి ఏలి శక్తివంతుడిగా ఆయన అధికారం చేత మనల్ని పోషించే దేవుడిగా, మనల్ని ఆదరించే దేవుడిగా, మన యొక్క ప్రేమను ఆయన ఈ లోకంలో ఆయన యొక్క ప్రేమను మనం అనుభవించేదానికి ప్రతి మార్గాన్ని ఆయన సిద్ధము చేసే శక్తి సంపన్నుడు. అంటే ఈ మాటను మనం వర్ణించడానికి టైం సరిపోదు. ఎలాంటి శక్తి అయింది, ఎలాంటి ఆదరణ, ఎలాంటి బాహువు. ఆయన బాహువు గురించి ఆలోచన చేసినప్పుడు అది భయంకరమైన బాహువు అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా బాహువు. అది సర్వ సైన్యానికి ఈ లోకంలో ఎంత సైన్యం ఉందంటో ఆ సైన్యం అంతటిని కూడా ఏక చేతితో నడిపించగల బాహువు అది. అంటే ఎంత శక్తివంతుడో ప్రభు మీరు ఆలోచన. శక్తి సంపన్నుడై అంటే శక్తినే సంపదగా కలిగిన వాడు, శక్తినే సమృద్ధిగా కలిగిన వాడు మన దేవుడు. కాబట్టి సమృద్ధి కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు మనల్ని ఏం చేస్తారంటే తన బాహువు చేత అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు చేత మనల్ని ఏలి ఆయన యొక్క సర్వ సమృద్ధిలోనికి మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఒక మాట ఆదికాండము 49వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 49:24. ఆదికాండము 49:24 వచ్చింది. చదవండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వానిని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపడివాడును ఆయనే, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి వింటి దీవెనలతోను క్రింద ఉన్న అగాధ జన్మల దీవెనలతోను సైన్యముల దీవెనలతోను గర్భముల దీవెనతోను నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము
దిట్టపరచబడును. చూసావా, దేవుడు ఎంత శక్తివంతుడు, శక్తి సంపన్నుడు అంటే ఏమిటి, ఆయన బాహువులో ఉన్న బలం ఏమిటి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగు. అంటే మన శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనం కొలిచే దేవుడు ఎవరైతే ఉన్నాడో, అంటే శక్తి సంపన్నుడైన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుని యొక్క చేతిలో విల్లు ఎలా ఉంటుందంట, బలంగా ఉంటుందంట. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం బాణం ప్రయోగించినప్పుడు బాణం యొక్క బలాన్ని బట్టి బాణం వెళ్ళదు, బాణాన్ని సంధించేవాడి యొక్క బలాన్ని బట్టి బాణం వెళ్తుంది. మీకు అర్థమైందా? మాటితోటి బాణం ఉండబెట్టి కొడితే ముసలోళ్ళకి ఇచ్చామనుకోండి, ఆడికి పొద్దుగా కూడా లాగలేడు. అదే మాటితోటి అనుకోండి, ఆడు ఎక్సర్సైజ్ చేస్తాడు కాబట్టి లాగబెట్టి కొడితే కొంగ కింద కొడిపోయింది మా చిన్నప్పుడు. అంటే బలము బాణము ప్రయోగించే వాళ్ళే ఉంది, కానీ బాణములోని కానీ విల్లులోని కానీ లేదు. ఇప్పుడు బాణం ఇక్కడ ఉందండి, విల్లు ఇక్కడ ఉందండి. ఈ బాణాన్ని విల్లులో పెట్టి ప్రయోగించేవాడు లేకపోతే అవి నిస్సారం అయిపోతాయి. మన జీవితంలో కూడా దేవుని యొక్క బలాన్ని మనం ఎలా పొందుకుంటామంటే, శత్రువుల యొక్క భయం నుంచి మనం ఎలాగ మనకి విడుదల కలుగుతుందంటే, మన బలవంతుడైన దేవుడు, పరాక్రమశాలి అయిన దేవుడు ఏం చేస్తాడంటే, ఆ విల్లును పట్టుకుని బాణాన్ని సంధించినప్పుడు ఏమవుతుందంటే దానికి పవర్ వస్తుంది. పవర్ వచ్చినప్పుడు మరి శత్రువు అనేవాడు కింద పడిపోతాడు. కాబట్టి ఏమన్నాడు, ఇశ్రాయేలు నాకు బండయు మేపిడి వాడును ఆయనే, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి వింటి దీవెనలతోనూ కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తన్యముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడిన. అంటే దేవుడు సర్వశక్తిమంతుడుగా, శక్తి సంపన్నుడుగా మన జీవితంలోనికి ఆయన ప్రవేశిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూసు. అగాధ జలాల ఆశీర్వాదాలు ఉన్నాయంట, ఆకాశంలోని ఆశీర్వాదాలు ఉన్నాయంట, స్తన్యముల దీవెనలు. అంటే మన పిల్లలు వృద్ధి చెందేదానికి తల్లిపాలు అవసరం. కాబట్టి ఆ తల్లులను కూడా దీవించి మన పిల్లలను వృద్ధి చేసే దేవుడు. అలాగే మన సంతానము అభివృద్ధి చెందేదానికి మనకున్న ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీల యొక్క గర్భం కూడా ఆశీర్వదింపబడాలి. స్త్రీల యొక్క గర్భము ఆశీర్వదింపబడాలి. అలాగే పిల్లలు పోషింపబడేదానికి వారి స్తన్యములు కూడా ఆశీర్వదింపబడాలి. అంటే ఒక వ్యక్తిని ఆశీర్వదించేదానికి ఎన్ని వనరులు కావాలో అన్ని వనరులు కూడా సమృద్ధిగా దయచేయగల దేవుడు. అంటే ఎంత బలమైన బాహు అంటే, మన ఇంట్లో మన తండ్రి బలమైనడు అనుకోండి, మనకు పోషకాలన్నీ అమృతాయి. మన తండ్రి ఒకవేళ సిక్ అయిపోయాడు అనుకోండి, ఆ పిల్లలకి పోషకాలు ఏమో అందుతాయండి, ఆ కుటుంబానికి ఆదరణ ఏముంటుందండి. కాబట్టి మన దేవుడు ఎంత పరాక్రమశాలి అంటే, తన బాహువు చేత సమస్తాన్ని తన పిల్లలకు అందించగల ఒక గొప్ప తండ్రి ఎవరైతే ఉన్నారో, అలాంటి గొప్ప తండ్రి ఏం చేస్తాడంటే పరలోకంలో మనల్ని ఏలతాడు. మనకు కావలసిన సర్వసమృద్ధిని అంతటి కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవుని చేత ఆదరించబడేవారిగా, ఇంకా చాలా వచనాలు ఉన్నవి, సమయం తక్కువ ఉంది కాబట్టి దాన్ని మనము అధ్యయనం చేయటం లేదు. కిందకు వచ్చినట్లయితే, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందల మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయిను, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించి. ఇక్కడ ఒక చిక్కు పెట్టాడండి దేవుడు, ఒక చిక్కు పెట్టాడు. ఏమిటంటే, ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉందండి. ఇట్స్ ఓకే, ఇది బాగుంది కదా, మనకు అందరికీ బాగుంది కదా. దేవుడిచ్చే బహుమానం ఆయన దగ్గర మనకు చక్కగా ఉంది, చాలా మంచిది. అయితే బహుమానం తీసుకునేదానికి అర్హత కూడా మనకు ఉండాలి కదా. అందుకని ఏం చేస్తున్నాడంటే, ఒరే నాయనా, బహుమానం తీసుకుంటానికి మీరు రెడీగా ఉన్నారు. ఎప్పుడు నా మాట విన్నప్పుడు, విధేయత చూపించినప్పుడు, విశ్వాసంలో మీరు ఎదిగినప్పుడు బహుమానం చూపించుకునేదానికి చక్కగా మీరు ఎలిజిబిలిటీ లిస్టులోనికి మీరు వచ్చారు.
అయితే ఒకవేళ నా వాక్యాన్ని వినకుండా, విశ్వాసం లేకుండా, పవిత్రత లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు జీవించారనుకో, మరి ఒక తండ్రి మనల్ని శిక్షిస్తాడు కదా. మనం లైన్లోకి వచ్చేదానికి తండ్రి యొక్క ఆ శిక్ష కూడా మనకు అవసరమే కదా. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ డిజోబీడియంట్ టు ద గాడ్, ఇఫ్ యు ఆర్ డిజోబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్ విల్ మూవ్ ఫార్వర్డ్ టు అవర్ లైఫ్. అంటే దేవుని యొక్క శిక్ష ఏదైతే ఉందో, దేవుని యొక్క శిక్షాదనం ఏదైతే ఉందో, నీవు తప్పు చేయకుండానే నీకంటే ముందు నడిచేస్తుందంట. అంటే మనం తప్పు చేసి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి మరి తలుపు చోటున బెత్తాన్ని ఎలాగైతే దాస్తాడో, అలాగే నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని యొక్క ప్రతీకారం ఎలా ఉంటుందంట, మన ముందు నడుస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆదరణ ఉంది కదా, దేవుడు మనకు అంతా సమృద్ధి ఇచ్చాడు కదా, ఆయన మార్గాన్ని సరళం చేశాడు కదా, ఆయన కృపనిచ్చాడు కదా, ఆయన రక్షణనిచ్చాడు కదా, ఆయన సమృద్ధినిచ్చాడు కదా, ఆయన బాహు మనల్ని అన్ని విధాలుగా దీవిస్తుంది కదా అని మనం ఒకవేళ పాపం చేసామనుకోండి, దేవుని యొక్క ప్రతీకారం ఏం చేద్దంటే మన పాపము కంటే కూడా ముందుగా అది నడుస్తుందంట. కాబట్టి దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 9 నుంచి 13 వచ్చిన. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరు బబులోను రాజును పిలువనంపుచున్నాను. ఈ దేశం మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూ ఉన్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయ ఆస్పదముగాను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగా ఉండచేసేదను. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరగటిరాల ధ్వనిను ద్వీపకాంతిని వారిలో ఉండకుండా చూసారా. ఇందాక ఆది కాండంలో ఉన్నప్పుడు అన్ని ఆశీర్వాదాలు, సైన్యములను దీవిస్తానన్నాడు, గర్భాలను దీవిస్తానన్నాడు, అగాధ జలాలను దీవిస్తానన్నాడు, పైన ఆకాశంలో ఉన్న దీవులన్నింటినీ మీకు పంపుతానన్నాడు, నేనే మేపుతానన్నాడు, నేనే బండ కింద ఉంటానన్నాడు, మీ శత్రువులు ఎవరైనా వస్తే నేనే బాణాన్ని ప్రయోగిస్తామన్నాడు. మరి ఇక్కడ ఏమన్నాడు, ఒకవేళ మీరు నా మాట వినకపోతే, నేను చెప్పిన మాటలను మీరు లక్ష్య పెట్టకపోతే, మీ మీదకి ఏదైతే వింటూ ప్రదర్శించి శత్రువులను పాలద్రోలుతానో అదే శత్రువులు మరలా నేనేం చేస్తాను, పిలుస్తానంట. మిమ్మల్ని చూసేటప్పటికి ఇదిగో ఆశీర్వదింపబడిన జనమని ఎవరైతే మీకు చప్పట్లు కొట్టారో వారే మిమ్మల్ని చూసి ఏం చేస్తారంట, వీడు అనుమానానికి ఒక గుర్తుగా, అపహాస్యానికి ఒక గుర్తుగా ఎల్లప్పుడూ ఉండేలాగా మిమ్మల్ని చేస్తాను. మళ్ళీ ఏమన్నాడు, మీ యొక్క జీవితాల్లో సంతోషగానము కానీ ఉల్లాస శబ్దము కానీ పెళ్లి కుమారుని స్వరము కానీ ఆ మ్యారేజ్కి మనము ప్రిపేర్ చేసే ఆ పప్పులు అవన్నీ రుబ్బుతానికి తిరగంట రాళ్ళు కానీ, అలాగే మనకు లైటింగ్, మనం పెళ్లి చేసుకునేటప్పుడు అందరికంటే గొప్పగా చేసుకోవాలని ఆ లైటింగ్ కానీ మీలో ఉండకుండా చేసేస్తాను. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని యొక్క మాటకు మనం విలువిచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి మనం విలువిచ్చినప్పుడు, దేవుని యొక్క కృపను మనము గ్రహించినప్పుడు ఎన్ని దీవెనలు అయితే వస్తాయో, దేవుని యొక్క మాట వినకపోతే ఆ దీవెనలన్నీ కూడా మనకు శాపాలుగా తయారైపోతాయి. అంటే దేవుడేమి చేయడు, ఆ పరిస్థితులే మనల్ని శాపంలోనికి నడిపించేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఓదార్పు మనము పొందుకునేదానికి ఎంత అర్హత సంపాదించాలో ఆ ప్రతి అర్హతను కూడా సంపాదించుకునేదానికి మనం ప్రయాసపడాలండి. ప్రయాసపడకుండా పరిశుద్ధత రాదండి, ప్రయాసపడకుండా ప్రతిఫలం రాదండి, ప్రయాసపడకుండా ప్రభు యొక్క ప్రత్యక్షత రాదు, పరిశుద్ధత రాదు,
ప్రతిఫలం రాదు, దేవుని యొక్క ప్రత్యక్షత రాదు. ప్రయాసపడాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చేత మన జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి, ప్రతి లోయను తీసుకోవాలి, ప్రతి కరుకును తీసుకోవాలి. అన్నీ తీసుకున్నప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత మనలోకి వస్తుంది. దేవుని యొక్క రాజమార్గం మన హృదయంలో ఏర్పడుతుంది. తద్వారా ఈ లోకం యొక్క శాంతి కాదు కానీ ప్రభు ఇచ్చే ఆ నిత్యమైన ఓదార్పు మన జీవితానికి ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ ఓదార్పు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మొయ్యను, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఒకవేళ ఇఫ్ యు ఆర్ డిజేబుల్డ్, ఒకవేళ నువ్వు నిస్సాయి స్థితిలో, నడవలేని స్థితిలో ఉన్నావు, కానీ అలాంటి వాటిని ఏం చేస్తాడంట, దేవుడు జాయిగా నడిపిస్తాడంట. కొంతమంది ఆధ్యాత్మికంగా వెంటనే ఎదగలేరు, ఎప్పుడు కూడా చిన్నపిల్లల లాంటి స్థాయిలోనే ఉండిపోతారు. వారిని దేవుడు ఏమీ తొందర పెట్టడండి. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతావు అంత టయాన్ని కూడా ఇస్తాడు. ఒకడేమో రోజుకి 4 గంటలు చదువుతాడండి బైబిల్, ఒకడు 6 గంటలు కూడా చదువుతాడు. ఒకడైతే ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళినప్పుడు ఆ క్యాలెండర్లో ప్రామిస్ ఇచ్చారు కదా మనకి, ఇదొకటి, ఇది ఒక రకంగా నష్టమే మన క్యాలెండర్. ఎందుకంటే వాక్యం చదవకుండా పొద్దున్నే లేచి ఆ మొక్కు చదువుతాడు, నిన్ను దీవించి యెహోవా అని నేను, నిన్ను స్వస్థపరిచి యెహోవా అని నేనని ఆ మొక్కు చదువుకుని వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో వాడి యొక్క నడక ఎలా ఉందన్నమాట, చాలా తక్కువగా ఉంది. పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించింది. అంటే నీవు శారీరకంగా ఒకవేళ బడలిగ్గా ఉన్నావు, ఒకవేళ శారీరక పరమైన ఒత్తిళ్ళ వల్ల నీవు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నావు, కుటుంబ పరిస్థితుల వల్ల నీవు ఎదగలేకపోతే, అంటే బాడీ అంతా కూడా పెయిన్ అయిపోయిన స్థితి. పాలిచ్చే తల్లి ఎంత నీరసంగా ఉంటుందండి కదా. అలాంటి స్థితిలో మనం ఉన్నామనుకోండి, ప్రభు ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఆయన ఏం చేస్తాడంట, మెల్లగా నడిపిస్తాడంట. అలాగే గొర్రెల కాపరి వలె తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని పోయాను. అంటే ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ నీవు నడవలేని స్థితిలో ఉన్నావు నీ పరిస్థితులను బట్టి, అలాంటి స్థితిలో కూడా దేవుని యొక్క ఆదరణ ఏంటి తెలుసా, నీవు నడవలేకపోతే ఆయన రొమ్మున ఆనించుకుని మరలా నిన్ను నడిపిస్తాడు. అంటే నీవు ఏమి నడవకుండానే నీ భారాన్ని మోసి ఆయనే నిన్ను నడిపిస్తాడు. అంటే నీ భారం యెహోవా మీద మోపము. ఇది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళాలండి, నడవలేని స్థితి. నేను మా అమ్మమ్మ ఏం చేసిందంటే అంచేపు ఒనుపుడు వెళ్ళింది. ఒనుపుడు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మతో నేను నడలేకపోయాను చిన్నప్పుడు. అప్పుడు మా అమ్మమ్మ ఏం చేసిందంటే భుజాల మీద ఎక్కించుకుని నడుపుతా వెళ్ళిపోయేది. ఒక అరగంటకి మరి మా అమ్మమ్మతో పాటు నేను ఎక్కడ ఉంటాను, ఒనుపుడులోనే ఉంటాను కదా. కానీ నేను నడుస్తానా, నేను నడవను. మా అమ్మమ్మ భుజాల మీద ఉండటం వల్ల నేను ఒనుపుడు వెళ్ళిపోయాను. అలాగే వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చేస్తాను. ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ మనం నడవలేని స్థితిలో ఉన్నామనుకోండి, ఆయన నడిపిస్తాడు. మన పరిస్థితి అంతా తెలిసిన దేవుడు, మన బలహీనతలు తెలుసు, మన బలాలు తెలుసు, మన పరిస్థితి సమస్తము ఎరిగిన దేవుడు, ఆంతర్యములన్నింటినీ కూడా సృజించిన వాడు, మన బలహీనతలో ఆయన పాలి భాగస్థుడిగా ఉన్నవాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, మనకు భారాలు ఎక్కువైపోయినప్పుడు, బరువులు ఎక్కువైపోయినప్పుడు మన కాపరి అయిన దేవుని యొక్క నాయకత్వం కిందకి రావాలి. మనకి భారాలు ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రభు అయిన దేవుడు మనకు కాపరిగా ఉన్నాడని, ఆదరణకర్త అని, నిత్యుడొక తండ్రిని మనం మర్చిపోయి మనం ఏం చేస్తామంటే మన సొంత ప్రయాణాల్లో మన సొంత ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోతాం. మనం ఇది కుదరదు. ఇది మనకి కాపరిగా ఉన్నవాడు ఎవడండి, మనల్ని రక్షించిన, మనల్ని విమోచించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క కాపరత్వంలో మనం ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం నడవలేనప్పుడు ఆయన ఎత్తుకుని నడిపిస్తాడు. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయను. ఇంతకన్నా గొప్ప ఆదరణ ఏముంటుందండి. కాకపోతే మనకు వచ్చిన సమస్య ఏంటంటే, గొర్రెలుగా మనం ఉన్నామని, మనల్ని మేపే దేవుడు మన కాపరిని మనం మర్చిపోయి ఆ కాపరి యొక్క నాయకత్వం కింద ఉండకుండా మన సొంత నాయకత్వంలో మనం వెళ్తాం. కాబట్టి మన కాళ్ళు చేతులన్నీ వసులిపోతాయి. ఆయన మీద భారం వేస్తే ఆయనే మోపుతాడు, ఆయనే మన లక్ష్యాన్ని ఛేదిస్తాడు. ఒక చోట ఉంటుంది 143వ కీర్తన అనుకుంటా, ఊరకునుడి నేనే యెహోవానని తెలుసుకున్నాడు.
ఊరకుండుడి, నేనే యెహోవానని తెలుసుకునుడి. అంటే ఊరకుండం అంటే ఏమిటి? దేవుడు కార్యం చేసే వరకు నువ్వు సైలెంట్గా ఉండటం. అంటే నీ సొంత ప్రయత్నాలు చేయకుండా, నీ సొంత ఆలోచన చేయకుండా దేవుడు ఏమి కార్యం చేస్తాడు, ఎలాంటి అద్భుతం చేస్తాడని మనం ఏం చేయాలి? అలాగ ప్రార్థనలో కనిపెడతా ఉండాలి. ప్రభు వైపు మన కన్నులు చూస్తూ ఉండాలి. చూసినప్పుడు నేనే రక్షణ, కింద ఏముంటుందంటే నేనే రక్షణకర్తనని, మీ విమోచకుడినని మీరు తెలుసుకుందరు. ఎప్పుడు? నేనే యెహోవానని మీరు ఊరుకున్నప్పుడు. దేవుడు గొర్రెల కాపరని, తన మందను ఆయనే మేపుతాడని, తన మందకు ఆయనే ఆదరణకర్తని, తన మంద ఒకవేళ నడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే రొమ్మును కూర్చుకుని ఆనించుకుని మోస్తాడని, ఒకవేళ నడవలేకపోతే మరలా నడిచే వరకు పాలిచ్చి వాటిని ఆయన్ని మెల్లగా నడిపిస్తాడు. ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆదరణలో, దేవుని యొక్క ఓదార్పులో అన్నీ కూడా మిళితమై ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆశ్రయించలేక మన జీవితాల్లో ఎంత నష్టపోవాలో అంత నష్టాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరించే దేవుడు, గొప్ప దేవుడు. చాలా విషయాలు ఒక మాట యెషయా గ్రంథం 66కి వచ్చింది. ఆదరణ గురించి యెషయా గ్రంథం 66కి వచ్చింది. 66:12 నుంచి చదవండి. యెహోవా ఎలా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనుల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేయుదును. మీరు చంకను ఎత్తుకొనబడిదరు, మోకాళ్ళ మీద ఆడింపబడిదరు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడిదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. చూసారా ఎన్ని ఆదరణకరమైన మాటలు ఉన్నావో. మోకాళ్ళ మీద ఆయన ఆడిస్తాడంట. ఒక తల్లి ఆదరించినట్లు ఆయన ఆదరిస్తాడంట. అయితే ఇక్కడ ఒక లింక్ పెట్టాడు. ఏంటి? యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. అంటే దేవుని కోపం తగ్గడం వల్ల, దేవుడి నుంచి వచ్చే నిజమైన ఆదరణ ఏదైతే ఉందో, నిజమైన క్షమాపణ ఏదైతే ఉందో, అది దేనితో ముడిపడి ఉంది? దేవుని యొక్క సన్నిధితో ముడిపడి ఉంది. దేవుడు మనల్ని క్షమించాలన్నా, దేవుని నుంచి వచ్చే ఉగ్రత మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలైనా, దేవుని యొక్క కోపం మన దగ్గర నుంచి తీసివేయబడాలన్నా, ప్రతిదీ కూడా క్షమాపణ రావాలన్నా, ఆదరణ రావాలన్నా, ఓదార్పు రావాలన్నా, సమాధానం రావాలన్నా ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? ఆయన సన్నిధితో ముడిపడి ఉన్నాయి. యెరూషలేములోనే మీరు ఆదరించబడిదరు అంటారు. కాబట్టి మనకు క్షమాపణ కావాలన్నా, ఆదరణ కావాలన్నా, ఓదార్పు కావాలన్నా ప్రతిదీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నుంచే వస్తాదని మనము అర్థం చేసుకుని మన మంద కాపరి అయిన, ప్రధాన కాపరి అయిన దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. ఒక మాట పౌలు గారు చెప్పిన మాట ఇంకా చాలా బాగుంటుంది, చదువుకుందామంటే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుకొనుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మన శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్ననో అలాగే క్రీస్తు యొక్క ఆదరణను మాకు విస్తరించుచున్నారు. పౌలు చెప్తా ఉన్నాడు. పౌలు యొక్క జీవితాన్ని బట్టి ఈ మాటలు, పౌలు మాటలన్నీ కూడా చెరసాలలో ఉండి రాశాడండి. చాలా పత్రికలైనా చెరసాలలో ఉండి, కష్టాలలో ఉండి, రోమా యొక్క ఆ సైనికుల యొక్క చేతిలో నలగొడతాబడి ఉండి ఈ మాటలు రాశాడు. దేవుడు మమ్మల్ని ఎలాగ ఆదరిస్తున్నాడో చూడండి. మాకు ఎలాగైతే శ్రమలు విస్తరింపబడ్డాయో అలాగే క్రీస్తు యొక్క ఆదరణ కూడా మన జీవితంలో విస్తరింపబడుతుంది. మా శ్రమ అంతటిలో కూడా దేవుని యొక్క ఆదరణ మేము పొందుతున్నామన్నాడు.
ఇది విశ్వాసం అంటే. శ్రమలు వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంట? దేవుని యొక్క ఆదరణ వస్తుందంట. బాధలు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆదరణ మన జీవితంలో విస్తరింపబడుతుందంటే. ఇది తెలియక మనం ఏం చేస్తామంటే రాంగ్ స్టెప్లో వెళ్ళిపోతాం. కానీ దేవుని వాక్యాన్ని నమ్మాలి. అదేమిటంటే క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నాయో అలాగే క్రీస్తు యొక్క ఆదరణ మాకు విస్తరింపబడుచున్నది. అంటే మీకు శ్రమలు వచ్చినప్పుడు పక్కన ఏముందని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆదరణ, నిత్య ఆధార్పు. మామూలు ఆధార్పు కాదు, ఇది నిత్య ఆధార్పు, నిత్య ఆదరణ. మనం మనుషులము, అశాశ్వతము, స్వల్పము. కానీ దేవుని యొక్క ఆదరణ, ఓదార్పు అది నిత్యము. అంటే అల్పమైన దానిని దేవుడు ఏం చేస్తాడంటే నిత్యమైన దానితో కంప్లీట్ చేస్తాడు. ఇది నిజమైన దేవుని ఓదార్పు. అల్పమైన దానిని నిత్యమైన తన ప్రేమతో దాన్ని సంపూర్ణం చేస్తాడు. ఇది దేవుని యొక్క నిజమైన ఓదార్పు. ఎంత సంపూర్ణత అంటే లాస్ట్కి వచ్చింది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయబడుచున్నావని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు కదా. ఇది నిజమైన ఆదరణ. ఇక మరణం ఉండదు. మరణ భయమే కదండి మన జీవితంలో దుఃఖం వస్తుంది కదా. అసలు మరణమే లేకపోతే దుఃఖమే ఉంటుంది మనకి. ఎన్ని బాధలు వచ్చినా మరణం లేదండి, ఇంక దుఃఖమే ఉంటుంది. ఏముండదు. ఎవడొచ్చి చంపేస్తారు, మనం కుట్టేసినా ఒకవేళ 4 లక్షలు మనం అప్పు తీసుకున్నామండి, జైల్లో వేసినా మరణం లేదు. ఒకవేళ కోపం వచ్చి కొట్టినా మరణం లేదు. ఇంకేముంటుంది మనకి? ఇంకేం భయం ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఆయన గొప్ప ఆదరణ, ఓదార్పు ఏంటంటే మనం తిరిగి లేచిన తర్వాత నూతన యెరూషలేము, అలాగే నూతన ఆకాశము, నూతన భూమి ఇవన్నీ వచ్చిన తర్వాతట మనకి ఏ విధమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా. మనుషులు ఉన్నారనుకోండి, వారి వల్ల ఒక్కోసారి భయం ఉంటుంది, ఒక్కోసారి ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా. ఒక భర్త భార్యల మధ్య దెబ్బలాడుతుంది అనుకోండి, అమ్మ బాబోయ్ ఇడు దుర్మార్గుడురా, రాత్రి ఏదో చేస్తాడేమన్న భయం ఉంటుంది కదా. అలాగే ఒక భార్య దుర్మార్గుడు అనుకోండి, ఇదేనా కలిపేస్తుందేమో కదా. మన ఏరియాలో మందులు కూడా ఎక్కువ ఉంది, మందులు కలిపేస్తాం కూడా ఎక్కువ వినపడుతూ ఉంటుంది. ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత, దేవుని యొక్క పునరుద్ధాన శక్తితో మనం లేపబడిన తర్వాత అసలు మరణం ఉండదు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది అసలు ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. అసలు దేవుడే మనతో నివాసం ఉంటే ఇంకా మనకి ఇన్సెక్యూరిటీ ఏముంటుందండి? ఆయనే మనతో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వీటి. మొదటి సంగతులు ఏంటి? సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతా వాడిపోద్ది, గడ్డి వల్లే రాలిపోతారు. ఇంకా అదేం ఉండదు. ఇంకా అప్పుడైతే మనకు భయం, రోగం వస్తే అందం పోద్దేమో, ఒకవేళ బాధ వస్తే మనం సింక్ అయిపోతామేమో. ఇవన్నీ మనము జీవించుచున్న ఈ భూలోకపరమైన సంగతులు. ఈ సంగతులన్నీ కూడా ఏమవుతాయంట? ఇక గతించిపోతాయి కాబట్టి ఇక ఏ విధమైన బాధలు ఉండవు. కాబట్టి సింహాసనాసీనుడైన వాడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇది కన్క్లూజన్, నిజమైన ఆదరణ. ఇదే మాటలు మనకు 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఇదిగో పాతవి గతించిన కొత్తవి, పాత గుడారం పోతే ఇంకా
ఆ శిథిలమైన గుడారం పోతుందంట. చేతితో చేయబడని ఒక గుడారం దేవుడు మనమైతే అమరుస్తాడట. ఆ గుడారం ఎప్పుడు కూడా ఇంకెప్పుడు నిత్యము నూతనంగా ఉంటుందంట. ఎందుకు ఈ పాత గుడారం పోద్దంటే ఆ నూతనమైన ఎప్పటికీ వాడిపోని ఆ కొత్త గుడారం మనకు రావాలంటే అది కొత్త శరీరం. అంటే మరి ఎండలోకి వెళ్తే గడ్డి పువ్వు ఎలాగైతే వాడిపోద్దో అలాగా వాడిపోకుండా దేవుని యొక్క ఆ నిత్యత్వంలో నిత్యము మెరిసే ఆ గుడారంలో ఉండాలని ఏం చేస్తారంటే దేవుడు ఈ పాత గుడారాన్ని తీసివేసి కొత్త గుడారాన్ని తయారు చేస్తాడంట. అది చేతితో కాక మనుషులు చేసే పనిముట్లతో కాకుండా దేవుని యొక్క మహిమతో చేయబడి ఉంటుంది. అందుకని యెషయా అన్నాడు, సర్వ శరీరులు దాన్ని చూచెదరు, యెహోవా మహిమ బయలుపరచబడును అన్నాడు. అంటే సమస్తము కూడా నూతనమైగా ఉంటాయి. సమస్తము కూడా మరి దేవుని యొక్క ఆ మహిమలో ఎప్పటికీ వాడిపోని ఎప్పటికీ రాలిపోని ఆ గొప్ప స్థితిని మనం పొందుకుంటాం. అప్పుడు మనం నిజమైన ఆదరణ పొందుతాం. అదే మాట యెషయా అన్నాడు, యెరూషలేములోనే మీరు ఆదరించబడదు. ఏ యెరూషలేము ఇది? నూతన యెరూషలేము. 2వ అధ్యాయంలో చూడండి, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరించుకొనబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసి. అది రాలిపోయే గుడారము, అది రాలిపోయే కాలిపోయే వస్తువు. కానీ ఇక్కడ ఏంటంట, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమునందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూస్తుంది. ఇది నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమి, సమస్తము నూతనము. ఈ మాటలు ఏం చేయాలంట? నమ్మాలంట. ఎందుకంటే అవి నిజమునై ఉన్నవి. నిజాన్ని నమ్మాలి కదా. మరి నూతన యెరూషలేముని నమ్మాలి, మనం నూతన ఆకాశాన్ని నమ్మాలి, నూతన భూమిని కూడా నమ్మాలి. ఇంకో విచిత్రం ఏంటి తెలుసా? అక్కడైతే సముద్రం ఉండదు. అక్కడ ఏముండదా? ఇది ఒక పెద్ద స్టోరీ. సముద్రం ఎందుకు ఉండదో తర్వాత ఎప్పుడైనా బైబిల్ స్టైల్లో ఆలోచన చేసి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క వాదార్పు చాలా గొప్పది. ఆయన మరి గొర్రెలను ఒక నిజమైన ప్రధాన కాపరి తన ప్రాణాన్ని పెట్టి గొర్రెలను ఎలాగ సంరక్షిస్తాడో, ఆ గొర్రెల యొక్క ఉన్నతమైన స్థితి కొరకు ఎంత కష్టపడతాడో, వాటి కొరకు ఏమే జాగ్రత్తలు తీసుకుంటాడో, వాటికి కావాల్సిన ఆహారం ఏం కావాలో, అవి సిక్ అయినప్పుడు వాటికి ఎలాంటి వైద్యం చేయించాలో ప్రతిదీ కూడా ఆ గొర్రెల కాపరికి ఎంతో ఆ గొర్రెల మొక్కు ఉంటుంది. కాబట్టి ఆ గొర్రెల కంటే శ్రేష్టమైన దేవుని కుమారులు మనం. ఆయన స్వరూపంలో చెక్కబడిన వారు, ఆయన అరిచేతిలో చెక్కబడిన వారు. మరి మన గురించి దేవునికి ఎంత గొప్ప శ్రద్ధ ఉంటుందో ఆలోచించి. కాబట్టి ఈ మాటల చేత మనం ఏం చేయాలి? ఆదరించబడాలి. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, స్వల్పమైన జీవితం, కానీ వాక్యము నిరంతరం నిలిచేది. కాబట్టి ఆ స్వల్పమైన జీవితాన్ని ఆ వాక్యమనే మహిమ చేత నూతనమైన గుడారముగా దేవుడు పరలోకంలో మనం చేయబోతున్నాడు. అక్కడ ఏడుపు ఉండదు, దిగులు ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు. ఎందుకంటే తానే తన ప్రజలతో నివాసం చేస్తారు. కాబట్టి సర్వ సమృద్ధిలో మనం ఏం చేస్తామంటే ఆయన కృపలో ఎన్నటికీ కూడా. ఇంకా కింద చాలా మంచి మాటలు ఉన్నాయి. మరియు ఆయన నాతో ఇట్లే, నేనే అల్పయు ఒమేగయు అనగా ఆది అంతమైన దప్పుకొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా గ్రహించేదాన్ని. అబ్బా, ఎంత ప్రేమ అండి దేవుడిది. కాబట్టి అంత గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడు, ఆదరణకర్తగా ఆయన ప్రవచింపబడిన దేవుడు. కాబట్టి ఆయన ద్వారా వచ్చే ఆ ఆదరణను, ఓదార్పును మనం పొందుకుని ఆయన కృపలో బలపడదాం. అట్టి గొప్ప సంరక్షణ దేవుడు మనకిచ్చి మనల్ని ఆదరించి నూతన యెరూషలేములోనికి మనల్ని నడిపించును గాక.